గుత్తులు గుత్తులుగా. ఈ పళ్ళు భలే ఉన్నాయి కదండి. మల్బరీ అండి. లాంగ్ మల్బరీ కాదు, ఇది మీడియం సైజు మల్బరీ అనమాట. ఒక ఫ్రెండ్ ఇచ్చారండి. ఇస్తే అది నాటాననమాట. ఎంత బాగా వచ్చినాయో చూడండి పళ్ళు. లాంగ్ మల్బరీ ఏమో మాటి మాటికి పూత రాలిపోవడం. ఆ జపాన్ మల్బరీ అని తెప్పించాను, అది పూత లేదు కాతా లేదు, ఓహో పెరిగిపోవడం. దాంతో అండి విసిగిపోయి ఉన్నానమాట. నేను నర్సరీ నుంచి తర్వాత చిన్న సైజు మల్బరీ తెచ్చినా అది కూడా పెద్దగా కాపు లేదు. ఒకవేళ పాపం కాసిందిలేండి, సడన్గా చనిపోయింది. ఆవిడ 2 కొమ్మలు తెచ్చిచ్చారండి. ఆ 2 కొమ్మలు నాటాను. అలాగే ఇంకొక ఫ్రెండ్ కూడా ఇంకొక కొమ్మ ఇచ్చారు, అది కూడా నాటాను. ఇది ఫస్ట్ టైం అండి ఇంత కాపు రావడం. ఇది వేసి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్‌లోను ఎంత బాగా వచ్చినాయో చూడండి కాయలు. కొన్ని నల్లవి రాలిపోయినాయండి, తయారైనవి పండి రాలిపోయినాయి అనమాట. అవి కూడా చూపిస్తాను. ఇవిగోండి, ఇలాగా తయారైతే ఇంకా రాలిపోతాయి. ఇంకా హార్వెస్ట్ చేసేయాలి. హార్వెస్ట్ చేసే ముందు ఈ మొక్క చూపిద్దాం మీకు అన్నట్టుగా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఈ మొక్క కేర్ ఏంటంటే మనకి కంపోస్ట్ అది ఎక్కువ ఉండాలండి సాయిల్లోను. వాటరింగ్ కూడా రెగ్యులర్గానే చేసేయచ్చు మామూలుగానే. అంత పూత వచ్చినా నేను అన్ని మొక్కలతో పాటు ఈ మొక్కకు కూడా రెగ్యులర్ వాటరింగేనండి. ఏమీ నీళ్ళు ఆపేయడం అది చేయలేదు. లాంగ్ మల్బరీ అయితే నీళ్లు కొంచెం ఏమాత్రం ఎక్కువైనా రాలిపోతాయి. ఈ మల్బరీకి ఆ ప్రాబ్లం లేదండి, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ సన్లైట్ ఇంపార్టెంట్. మనకి సన్లైట్ ఉంటేనే ఈ కాయలు చక్కగా వస్తాయి. ఈ కుండీలో ఈ మొక్కకు పోటీగా ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ తీసేసాను, కొంతవరకు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ బొగడబంతి నారు, ఇంకా గడ్డి మొక్కలు, నీళ్ళ గోరింటి మొక్కలు, ఇవన్నీ పళ్ళు వేచేస్తూ ఉంటాయండి. ఇవన్నీ ఎవరో ఒకరికి ఇచ్చుకుంటూ ఉంటాము. పడిపోయింది లాంగ్ మల్బరీ. ఇదండి, ఇలాగా మనం ఇటువంటి పళ్ళ మొక్కలు పెట్టుకున్నామంటే మనకి తక్కువ శ్రమతోటి ఏయో 4 పళ్ళు తిన్నట్టు అవుతుంది కదండి. ఆ పెద్ద పెద్ద మొక్కలు అంటే ఇప్పుడు మామిడి, పనస ఇటువంటివి టెర్రస్ గార్డెన్లో వేసుకునే కంటే ఇలాగ ఈజీగా మనకి కాపునిచ్చే మొక్కలు వేసుకున్నాం అనుకోండి, మనకి అంత శ్రమపడి గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నందుకు 4 పళ్ళు తిన్నట్టు కూడా అవుతుంది కదా. ఇక్కడ చిన్ని కొమ్మకండి కాసేసింది, చూపిస్తాను. ఇక్కడ ఈ చిట్టి కొమ్మ వేశాను, జస్ట్ కొమ్మ తుంచి వేశాను అనమాట. దానికి 2 పళ్ళు కనిపిస్తున్నాయా. ఇలా మల్బరీని చాలా సులువుగా మనం పెంచుకోవచ్చండి. ఇది ఇంకా పెంచుకోవడానికి టిప్స్ ఇవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో చూపిస్తానండి.